నేను మీ ఆర్యానా. వెల్కమ్ టు దావత్ సీజన్ 2. ఈ రోజు మాత్రం ఈ ఎపిసోడ్ చాలా 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 స్పెషల్ అండి. లెట్ మీ వెల్కమ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ రోల్ రైడర్. రోలీ, వెల్కమ్ టు దావత్ సీజన్ 2. yes so happy. నేను చాలా చాలా హ్యాపీ. నా బెస్ట్ ఫ్రెండ్ ని నేను నా షోలో కలవడం అనేది. అండ్ మీ కాకినాడ రోల్ రైడర్. వాట్ ఏ బ్లాక్ బస్టర్ హిట్ మ్యాన్. కంగ్రాచులేషన్స్. రీల్స్ ఎక్కడ చూసినా మొత్తం మీ రీల్సే ఉన్నాయి. అండ్ నీ రీల్ వల్ల నేను కూడా ట్రెండింగ్ లో రీల్ కూడా బాగా ట్రెండ్ వెళ్ళింది. సో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు ఈ సక్సెస్? ఈ కాకినాడ కాజా సక్సెస్ లో దావత్ టీమ్ అందరికి కాకినాడ కాజాలు తీసుకొచ్చినాను. ఇట్స్ నాట్ కాకినాడ కాజా, ఇది మడతా కాజా అంటారు. మా సాంగ్ రిలీజ్ అయినాక బయట కాకినాడ కాజాలు దొరకడం బాగా కష్టమైంది. స్టార్ట్ చేసే ముందు కొద్దిగా స్వీట్ తినాలంటారు కదా, ఒక చిన్న బయట. థ్యాంక్ యూ సో మచ్ రోలీ. ఇప్పుడు వరకు ఎన్ని ఎపిసోడ్ల కోసం ఎవరు ఏం తెలియదు, నువ్వు మాత్రం తీసుకొచ్చావు మాకు, మా టీంకి. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నా. సో కాకినాడ కాజా సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సాంగ్ ప్రిపేర్ చేసినాకనే ఒక చిన్న వైబ్ అయితే ఉండే, అంటే ఈ సాంగ్ డెఫినెట్లీ చాలా వెళ్తుంది అనేసి ఫుల్ నమ్మకం ఉండే. బట్ ఈరోజు ఆ రిజల్ట్స్ చూస్తున్నాను. మన ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా ట్రెండింగ్లోనే ఉంది సాంగ్ కూడా. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే ఒక్క డేలో 5,000 మెంబర్స్ చేసినారు. సో ఆ సక్సెస్ని ఇంకొద్ది టైం పడుతుందేమో. యూఆర్ ట్రెండింగ్ ఆన్ 8 కూడా. 8 సార్ నీకు లెక్క ఎట్లా కొద్ది టైం పడుతుందో యాక్సెప్ట్ చేయడానికి. ఒక మూమెంట్ని కంప్లీట్లీ ఆ సక్సెస్, ఓకే మన సాంగ్ సక్సెస్ అయింది అని యాక్సెప్ట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ అంటే ఇంతకుముందు అన్ని మా సాంగ్స్ అట్లా చేసి ఉండే కదా, ఈసారి హట్కే కొద్దిగా మన బాద్షా స్టైల్లో ప్రజెంట్ చేసేసరికి మన తెలుగు ఆడియన్స్కి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అదే కమెంట్స్ కూడా చూస్తున్నాయి. ఈ రోల్ రైడర్ అనే పేరుకి అర్థం ఏంటి? అసలు ఈ పేరు ఎలా వచ్చింది? పేరు ఎలా వచ్చిందంటే ఫ్లో రైడ్ అని ఒక ర్యాపర్ ఉన్నాడు. సో నా ఫేవరెట్ ర్యాపర్ ఆయన. అంటే ఆయన చాలామంది ర్యాపర్స్ ఉన్నారు, 50 Cent, Eminem, చాలామంది ర్యాపర్స్ ఉన్నారు. బట్ నాకు ఫ్లో రైడ్ అనే సాంగ్స్ ఎందుకంటే చాలా కమర్షియల్ స్టైల్ ఉంటుంది ఆయనది. మనకి ఒక స్టేజ్ నేమ్ అనేది ఒకటి, అది కూడా తెలియదు నాకు. స్టేజ్ నేమ్ అనేది సపరేట్గా ఉంటుందని కూడా తెలియదు. నేను రాహుల్ ర్యాపర్ అని పెట్టేసుకుంటా అన్న. అప్పుడు ఆర్కుట్ ఉండేది నాకు. ఓకే, ఆర్కుట్లో రాహుల్ ర్యాపర్ ఇదే నా స్టేజ్ నేమ్ అంటే అట్లా ఉండదు. నువ్వు ర్యాపర్వే, నీ పేరు రాహుల్, బట్ అది కాకుండా నీకు స్టేజ్ నేమ్ ఉండాలి అని ఆలోచిస్తుంటే నేను ఎలాగో ఫ్లో రైడా అని ఎక్కువ ఫాలో అవుతున్నాను. అంటే ఆ రైడా అనేది లాస్ట్ నేమ్ తీసుకొని ఆయన సాంగ్ ఒకటి ఉంది, ఫ్లో రైడా సాంగ్ అనేది రోల్ అనే సాంగ్ ఉంది. సో అలా రోల్ రైడా అనేది ఫామ్ అయింది. సో అప్పుడు నాకు నచ్చింది. మా టీమ్మేట్స్ మా ఫ్రెండ్స్కి చెప్తే సూపర్ ఉందిరా పేరు అన్నాడు. సో అట్లా కంటిన్యూ అయిపోయింది. పూర్తి నేమ్ ఏంటి? రాహుల్ కుమార్ వెల్పుల. ఓకే. నువ్వు అసలు డ్రింక్ చేయవు, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ నీకు లేవు, దానికి ఏమైనా స్టోరీ ఉందా వెనక? ఫస్ట్ ర్యాపర్ అనగానే సగం మంది ఈడు మంచిగా కొడతాడేమో, గాంజా అట్లాంటివి తీసుకుంటాడేమో అనే ఫీల్. ఎందుకంటే ర్యాప్ సీన్లో యూజువల్లీ అదే కామన్ చాలా కామన్. అంటే మన వెస్ట్రన్ కల్చర్లో చాలామంది సాంగ్స్ కూడా దాని మీద ఉంటాయి. బట్ నాకు ఎప్పుడు ఒకటే, అంటే మా మమ్మీ యాక్చువల్ చెప్పాలంటే మా మదర్ ఏమన్నారంటే, నాకు యాక్చువల్ చాయ్ కాఫీ అలవాట్లేదు, లిటరల్ టీ కాఫీ కూడా అలవాటు. మమ్మీ థాట్ ఏంటంటే, ఒక చాయ్ తాగడం అలవాటు ఉంటే చాయ్ కొట్టుకెళ్తావు, అక్కడ సిగరెట్ తాగడం కూడా అలవాటు అవుతుంది, సిగరెట్ తాగడం అలవాటు అవుతుంది, మందు కూడా అలవాటు అవుతుంది. సో అసలు ఇంత పెద్ద కనెక్షన్ ఉంటే చాయ్ కాఫీ ఏదో మానిచ్చేసినారు. చాలా డింగ్ ఆలోచించారు. చాయ్ లైఫ్ లో ఒకసారి తాగేవా? నేను తాగలేదు ఇప్పటివరకు చాయ్. కాఫీ బయట చాక్లెట్ కూడా తినలేదు. సీరియస్లీ రోలీ? కాఫీ బయట చాక్లెట్ కూడా తినలేదు. మెలోడీ అనేది కాఫీ బయట అది కూడా ఇప్పుడు తినలేదు. ఓకే. నేను అంటే ఎట్లా అయిపోయిందంటే, అది నాకు ఆ స్మెల్ కూడా ఇక కొద్దిగా, అంటే ఆ స్మెల్ కూడా పడడం అనేది ఆపేసి. సో ఆల్కహాల్ వెనక స్టోరీ? నో ఆల్కహాల్. నాకు అలా తెలియదే. నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, నీ గర్ల్ ఫ్రెండ్కి ఒకసారి, నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్కి మాట ఇచ్చావు లైఫ్లో నేను తాగను అని చెప్పి, తాగడం వల్ల మీకు బ్రేకప్ అయ్యిందని. అంటే అప్పుడు ఆమెకి అట్లా కవర్ చేసినాము అంతేగాని. సోషల్ మీడియాలో నీకు వచ్చిన వర్స్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అరే ఏంట్రా వీడు ఇలా కాంప్లిమెంట్ చేశాడు, నేను మర్చిపోలేకపోతున్నా అన్నట్టు. ఇప్పటికీ కమలాసంది పరపర పప్పర అనేది కమెంట్ ఇప్పటికీ వస్తుంది నా కమెంట్లో సెక్షన్. అన్న పరపర పప్పర అన్న బతికే ఉన్నావా అన్న అని అడుగుతాడు ఒకడు. ఓడే కమెంట్లో, అన్న పరపర పప్పర సాంగ్ లాంటి రిలీజ్ చేయను అంటాడు ఒకడు. నాకు అది నేను కాంప్లిమెంట్ లెక్కనే తీసుకుంటాను. ఎందుకంటే ఏదో ఒక ఎమోషన్ వదిలేసి వెళ్ళినాను జనాలకి.
అంటే బిగ్ బాస్ 2లో ఏది గుర్తుపోయినా అదైతే గుర్తుపెట్టుకుంటారు, కమల్ హాసన్ మూమెంట్ ఇది ఉంది అనేసి. సో నేను అది అసలు రిగ్రెట్ అవ్వను. ఓకే, మనం జనాల్లో గుర్తు పెట్టుకున్నారు, ఏ సాంగ్ రిలీజ్ చేసినా ఆ కమెంట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అదొక వర్స్ట్ కాంప్లిమెంట్ ఉండొచ్చు, ఎందుకంటే జనాలకి అరే ఎందుకు ఇట్లా చేసినాను అనేసి నాకు ఆలోచన వస్తుంది ఆ టైంలో. బట్ అదర్వైజ్ ఓకే, గుర్తుపెట్టుకుంటున్నారు కదా నన్ను అనేది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అంతే. సర్లే ఒకసారి రీక్రియేట్ చేద్దాం, పడుంటారు. నేను అనుకుంటున్నా యాక్చువల్లీ ఏం తెలుసా, పరపర పప్పరా అనే సాంగ్ నిజంగా ఒక సాంగ్ రిలీజ్ చేద్దాం అని ఉంది. జెన్యూన్ గా ఒక సాంగ్ రిలీజ్ చేస్తా, అదే ఒక ప్రాపర్ మ్యూజిక్ చేసుకొని రిలీజ్ చేద్దాం అనేసి అనుకుంటా. ఒకసారి రీక్రియేట్ చేద్దాం రోలి. అదా ఇప్పుడు మళ్ళా కమెంట్లలో అవసరం పర్లేదు, అలా పడుంటాయి. 1 2 3 గో. విశ్వరూపం 2 2 పర 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 ఏదో లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ కూడా చేశారు, పర 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 సంథింగ్. అసలు బిగ్ బాస్ 2లో ఉన్నప్పుడు మేము అందరం చేస్తున్నప్పుడు ఆ ఒక వైబ్లో ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చలం అవుతాం లోపల, ఏం చేస్తున్నామో ఎట్లుంటున్నామో ఏం తింటున్నామో అర్థం కాదు. ఓకే, అసలు బయట ఏం జరుగుతుందో తెలియదు. లోపల మేము అందరం జోష్లో అందరు డ్యాన్స్ చేస్తుంటే నేను కమల్ హాసన్ గారి ఎక్స్ప్రెషన్ మర్చిపోయినా. నాని అన్న ఎప్పుడైతే వచ్చి రోల్ ఇంకోసారి దయచేసి లోపల ఏం పాడక రోల్ అంటే అర్థం కాలేదు. గీత మాత్రం చెప్పింది ఏదో అయింది బయట, పెంట అయింది అని అంటే అప్పుడు బయటికి వచ్చినాక అర్థమైంది ఓకే ఇది పెద్ద సీన్ అయింది అనేసి. ఇప్పుడు వరకు మరి నీ లైఫ్లో నువ్వు రిసీవ్ చేసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సోషల్ మీడియాలో? సోషల్ మీడియాలో ఐ థింక్ ఒకరు ఇన్వైట్ చేస్తున్నారు, ఇట్లా మన మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్కి రమ్మని ఇన్వైట్ చేస్తున్నారు సోషల్ మీడియా నుంచే. సో ఇన్వైట్ చేస్తే ఓకే అని వెళ్ళినాను నేను. సో అక్కడ అది నా లైఫ్లో ఇప్పటికి మర్చిపోలేని సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ ఒక పర్సన్ ఉన్నారు మెంటల్ ఛాలెంజ్ పర్సన్. ఆయనకి ఏంటంటే ఒక జ్ఞాపక శక్తి, నీతో ఒక 10 seconds మాట్లాడితే మళ్ళీ నీ గురించి డిస్కనెక్ట్ అయిపోయి ఇంకో మనిషితో మాట్లాడతాడు. అంటే ఆయన మెమరీ పవర్ ఓన్లీ 10 seconds వరకే. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న హెడ్ నన్ను వాళ్ళ రూమ్కి పిలుచుకొచ్చి ఆ అబ్బాయిని తీసుకొని లోపలికి వచ్చి, ఈ అబ్బాయిది ఇది వరకు 10 seconds ఉండేయండి మెమరీ పవర్, మీ పాటలు విన్నాక మీ పాటలు విని విని నేర్చుకొని ఆయన లిరిక్ అంతా గుర్తుపెట్టుకొని ఆయన మెమరీ పవర్ ఇప్పుడు 1 minute ఇంక్రీజ్ అయింది అన్నారు. అంటే నేను నా లైఫ్లో ఒక మనిషిని మెంటలీ ఛాలెంజ్ ఉన్న పర్సన్ని ఒక మ్యూజిక్తో హీల్ చేయగలిగిన అనేసి ఒక ఆపర్చునిటీ ఏదైతే ఉందో నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్. అంటే మ్యూజిక్ కెన్ హీల్ పీపుల్ అంటారు కదా, అలా నా సాంగ్తో ఆయన ఇప్పటికీ నా సాంగ్స్ అన్నీ నేర్చుకుంటాను. ఓకే, అల్లు అర్జున్ గారితో నీకు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది అండ్ నీ బర్త్డేకి కూడా ఆయన నీకు చిన్న చిన్న ప్లాన్స్ పంపిస్తూ ఉంటారు. ఒకనొక స్టేజ్లో అయితే లైక్ బాప్ ఆఫ్ తెలుగు ర్యాప్, ఫాదర్ ఆఫ్ తెలుగు ర్యాప్ అని కూడా అన్నారు. వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ అల్లు అర్జున్ సార్? ఒక ఏకలవ్య లెక్క అనుకోవచ్చు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒకరోజు కాలేజ్కి లేట్గా వెళ్తే సార్ బయటికి పంపించేసిన మా టీం అందరిని, అంటే మా ఫ్రెండ్స్ అందరిని. అక్కడ ఇంటి దగ్గరే మా తార్నాకలో ఆరాధన థియేటర్ ఉంటుంది. ఆరాధన థియేటర్లో ఆర్య సినిమా ఆడుతుంది. మేము అసలు ఆ సినిమా ఏంటో తెలియదు, ఏదో సినిమా వెళ్దాము అనేసి అనుకొని సర్లే ఏదో ఆర్య సినిమా అంటారా వెళ్దాములే అనేసి మూవీకి వెళ్ళినాము. మూవీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మూవీ చూసి బయటకు వచ్చినాక అసలు ఆ డ్యాన్స్ అయినా కానీ అల్లు అర్జున్ గారి డైలాగ్స్ అయినా కానీ అక్కడ స్టోన్ ఇసేయడం ఇవన్నీ మెమరీస్గా మిగిలిపోయినాయి నాకు. ఇంటికి రాగానే సాంగ్ వినడము కంటిన్యూస్గా. మా ఫ్రెండ్ 150 రూపీస్ తీసుకున్నాడు ఆ సాంగ్స్ అన్ని సీడీలో డౌన్లోడ్ చేయడానికి, నాకు గుర్తుంది. అట్లా విని 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 ఆయన మెల్లిగా ఆయన స్టైల్, ఆయన ఇప్పటివరకు ఆర్య సినిమాలో ఒక బ్యాగ్ ఉంటుంది స్లింగ్ బ్యాగ్ అండ్ టీషర్ట్ లోపల ఒక టీషర్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో లాంగ్ టీషర్ట్ ఉంటుంది. సికింద్రాబాద్లో స్వప్నలోకి ఉంటుంది ప్యాట్నీ దగ్గర. అక్కడికి వెళ్ళి అదే టీషర్ట్ కోసం వెతికి ఆ టీషర్ట్ వేసుకొని కాలేజ్కి వెళ్ళేటోని. ఆ స్లింగ్ బ్యాగ్ కోసం మమ్మీ దగ్గర డబ్బులు లేకపోయినా మమ్మీ దగ్గర అడిగి వారం రోజులు వెయిట్ చేసి అయిన స్టైల్ లెక్కనే ప్రిపేర్ అయ్యేవాడిని. అట్లా నాకు అల్లు అర్జున్ గారు అదొక ఐడల్ అనుకోండి. అలా అడ్మైర్ చేసే పర్సన్కి ఆయన సినిమాలో సాంగ్స్ పాడావు, ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు నీకు ఏమనిపించింది? నేను ఆయన ఫస్ట్ టైం నేను ఆ స్టేజ్ మీద ఉన్నాను, నేను శ్రీరామ్ అర్మాన్ మాలిక్ అంత పక్కన్నారు. నేను వచ్చినప్పుడు గుర్తుపెట్టి రోల్ అనేసి అన్నాడు. అసలు బటర్ఫ్లైస్ అంటే మామూలుగా ఒక సాంగ్లో వినడం కడుపులో బటర్ఫ్లైస్ అనేది నా లైఫ్లో కడుపులో ఫారెస్టే అయిపోయింది. అన్ని ఇమోషన్స్ ఆయన గుర్తుపట్టిండా నన్ను. ఇన్ని రోజులు నేను ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన సాంగ్స్ వినుకుంటూ ఆయనని ఫాలో అవ్వకుంటున్నాను. ఈరోజు ఆయన గుర్తుపట్టిండాను అన్నది నా లైఫ్లో మర్చిపోలేను. ఆయన గుర్తుపట్టుక రోల్ అనేసి అన్నాడు.
ఇప్పటికీ అది ఇన్స్టాగ్రామ్ టిక్టాక్లో పెట్టుకుని చాలా వైరల్ అయింది. సో దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. అండ్ ఆ మూమెంట్ వచ్చే ముందు నాకు సాంగ్ ఆపర్చునిటీ ఓ మై గాడ్ డాడీ సాంగ్ వచ్చింది అల్లు అర్జున్ గారే స్పెషల్గా చెప్పినారు. ఓకే. సో నేను అరుపు సాంగ్ చేశాను. అరుపు సాంగ్ చాలా వైరల్ అయినప్పుడు దాని తర్వాత ఉపాసన గారికి కలిసి ఉపాసన గారు ఒక సాంగ్ చేద్దామనేసి అన్నారు. సే మదర్ అతను ఒక సాంగ్ చేస్తే ఆ లింక్ బన్నీ గారికి పంపించారు. ఉపాసన గారు పంపించి రోల్ రైడర్ ఈ సాంగ్ చేసినాను కానీ ఇమ్మీడియట్లీ హీ గాట్ దిస్ ఐడియా. అరుపు సాంగ్ ఈయననే చేసిండు, ఈ సాంగ్ ఇటనే చేసిండు, ఒక ర్యాప్ సాంగ్ చేద్దాం అలా వైకుంఠపురంలో అనేసి ఇమ్మీడియట్లీ హీ కాల్డ్ తమన్ సార్. కాల్ చేసి రోల్ రైడర్తో ఒక ర్యాప్ సాంగ్ చేద్దామంటే, రోల్ రైడర్నా సార్ మన దాంట్లో చేసిండు అప్పుడు చిరంజీవి గారి బ్రూస్లీ మూవీలో ర్యాప్ ఆయననే చేసిండంటే ఒకటి సాంగ్ చేద్దామని అన్న తర్వాత దెన్ ఓ మై గాడ్ డాడీ సాంగ్ హ్యాపెండ్. సో ఒకసారి ఆ ర్యాప్ పాడదు. ఓకే. నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు, ఈ డాడ్లందరూ ఎందుకు ఇట్లా పీక్కు తింటున్నారు, మాట వినిపించుకోరు, అస్సలు అర్థం చేసుకోరు, ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు, 100 రూపాయలు ఇమ్మంటే మనమేమని రిచ్చా, అని క్లాసు పీక్కుతుంటే ఏమైనా పిచ్చా, అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకొచ్చా, అందరింట్లో సేమ్ సీను ఏమంటో చిచ్చా, ఓ మై గాడ్ డాడీ జస్ట్ డోంట్ బీ మై బాడీ, oh my god daddy please don't be my baddie. అండ్ మీ రిలేషన్షిప్ చిరంజీవి సార్తో కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీకు చిరంజీవి సార్కు ఉన్న అనుబంధం అండ్ ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకోండి. మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే నేను ఫస్ట్ టైం చిరంజీవి సార్ని తో ఎన్కౌంటర్ అయింది లవ్ స్టోరీ మూవీ శేఖర్ కమ్లా గారిది. దాంట్లో ఒక సాంగ్ రాసినాను. సో దానికి చీఫ్ గెస్ట్ యాక్చువల్లీ చిరంజీవి గారు ఇంకా ఆమీర్ ఖాన్ ఇద్దరు వచ్చారు. నేను స్టేజ్ వెనకాల ఉన్నా, సార్ మాట్లాడి వెళ్ళిపోయే టైంకి మంగ్లీ హాయ్ సార్ అంటే హాయ్ అన్నది. సార్ నేను కూడా హాయ్ అంటే చూసి ఇట్లా వెళ్తున్నారు చూసి, హే ర్యాప్ రోల్ కదా నువ్వు అన్నాడు. అవును సార్ అని అంటే సూపర్ ఉంటాయి సార్ అనేసి ఓకే అమ్మా వెళ్తున్నారు. నా లైఫ్లో ఓకే ఇంత పెద్ద అయినా మనల్ని గుర్తుపెట్టుకున్నారా, మనని గుర్తుపెట్టుకొని రోల్ రైడా అనేది నేమ్ గుర్తుపెట్టుకొని అలా గుర్తించారు అనేది నాకు ఆ మూమెంట్ చాలా గుర్తు. అండ్ పూనకాల్ లోడింగ్ సాంగ్ వచ్చాక న్యూ ఇయర్కి సార్ ఇన్వైట్ చేస్తారు ఇంటికి టీం అందరినీ. ఆ రోజు రాగానే ఇమ్మీడియట్లీ నన్ను హగ్ చేసుకొని సార్ సూపర్ ఉంది సాంగ్, చాలా బాగా రాసావు రోల్ అనేసి అప్రిషియేట్ చేసి, ఏం తింటావు చెప్పు, నీకు దోశ తింటావా, వెళ్ళి పిలుచుకొచ్చి ఆ దోశలే రోల్ రైడర్కి దోశలే అనేసి హోమ్లీగా రిసీవ్ చేసుకున్నారు. సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్. రామ్ చరణ్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిన్ను అసలు పొగిడేస్తున్నారు, పిలిచేశారు. ఎలా అనిపించింది అలా హైప్ ఇస్తూ ఉంటే, నేను అలా ప్రేస్ చేస్తూ ఉంటే? నేను నా నేమ్ ఎవరో ఒకరు తీస్తే బాగుంటుంది కదా వెయిట్ చేస్తున్నాను ఆ మూమెంట్లో. రామ్ చరణ్ గారు పూనకాల్ లోడింగ్ సాంగ్ రాసిన మా రోల్ రైడా అనేసి అన్నాడు కదా, అప్పుడు నా లోపట అంటే ఒక్కటేసారి నీకు అంటే 10th క్లాస్ నార్మల్గా ఏదో రాసి సడన్గా నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని డిక్లేర్ చేస్తే ఎట్లుంటుంది, ఆ మూమెంట్ నాకు అట్లుండే. ఓకే నేను రాసిన చిరంజీవి చేస్తారు అంటే రామ్ చరణ్ గారు ఆ టైంకి నా నేమ్ ఎత్తడం అనేది బిగ్గెస్ట్ మూమెంట్స్. అండ్ నువ్వు చేసిన ర్యాప్స్లో నీకు బాగా నచ్చిన ఫేవరెట్ ర్యాప్ ఏంటి? ఐ థింక్ ఫర్ ఎవర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అరుపు. ఓకే. అరుపు నా లైఫ్లో నాకు చాలా రెస్పెక్ట్ క్రియేట్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు నేను పతంగ్ సాంగ్, దిల్ కుష్ సాంగ్, అన్నీ మాస్ సాంగ్, శంకర్ కా బేటా సాంగ్ రిలీజ్ చేస్తుంటే ర్యాప్లో ఒక ఎమోషన్, ఒక అమ్మాయి ఎమోషన్ని ర్యాప్లో కూడా చెప్పచ్చు, ఒక అబ్బాయి చెప్పడం అనేది కూడా ఇట్స్ అ బిగ్గెస్ట్ ఎమోషన్. ఎప్పుడైతే అరుపు సాంగ్కి వ్యూస్ తగ్గుతాయో ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్. ఎందుకంటే ఆ పాట ఇంకా యూజ్ అవ్వద్దు, అంటే ఉమెన్ ఇస్ సేఫ్ అంటే ఆ పాట ఇంకా వాడకం అనేది తగ్గిపోవాలనేసి దట్స్ వాట్ ఐ బిలీవ్. మా కోసం ఒక 2 లైన్స్ పాడొచ్చు కదా? అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నీళ్ళబడాలి, నేను పాడేది పాటనే కాదు చిన్నారి మాటలు ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి, అమ్మాయిల వాకిళ్ళలోని సంఖ్యలు బంధించి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారైన పడి, మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, మా అంకుల్ నా చేయి పట్టి మీద మీద పడితే, ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను, మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని,
ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా ఇంకెన్ని రోజులు దాచకుండా ప్రాణం ఇలా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ. అండ్ ఒక పేరు రికగ్నైజేషన్ సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా లో చూసావా? లో డెఫినెట్లీ చూసినాను. ఎప్పుడైతే సాంగ్స్ ఎక్కువ ఆడవో అంత కష్టపడి చేస్తుంటాను కొన్ని సాంగ్స్. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఇది నచ్చుతుందేమో జనాలకి. ఎందుకంటే సినిమా సాంగ్ రాయడంలో ఏమవుతుందంటే ఓకే దాంట్లో చాలామంది డైరెక్టర్స్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, వాళ్ళ సినిమాకి తగ్గట్టు మనం రాసేస్తాం. బట్ ఇండిపెండెంట్ మ్యూజిక్లో ఏంటంటే నీకు నచ్చింది నీకేం ఫీల్ అవుతుందన్నది రాస్తావు, నీకు ఒక ఫ్రీడమ్ అన్నది ఉంటుంది. సో నీకు ఒక ఎక్స్పెక్టేషన్తో ఏం చేస్తావు అంటే నువ్వు ఇన్స్పైర్ చేస్తావు. నీ ఫీమేల్ లీడ్నన్నా ఒక డైరెక్టర్ని చేసే డైరెక్టర్నన్నా ప్రొడ్యూసర్ని ఇన్స్పైర్ చేసి ఈ సాంగ్ చేద్దాం, ఈ సాంగ్ బాగా వర్కౌట్ అవుతుందని వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేస్తాం. అందరూ ఒక ఇంట్రెస్ట్ అవుట్ చేస్తారు. ఎప్పుడైతే సాంగ్ ఆడదో ఎక్కువ జనాలందరూ అన్నా ఇది కొద్దిగా సేమ్ కొడుతుందన్నా లేకపోతే ఇది ఇంకా మేము చేంజ్ చేయాలన్నా అనేసి చాలామంది కమెంట్స్ వస్తున్నప్పుడు అరే ఇంత కష్టపడి ఒక 2-3 months ప్లాన్ చేసుకొని రిలీజ్ చేసినాం కదా ఎందుకు ఆడలేదని ఒక చిన్నలో మళ్ళీ ఆ లోని కవర్ చేసుకొని మళ్ళీ ఇంకొక సాంగ్ చేయాలి. అలా డిసప్పాయింట్ చేసిన ఆల్బమ్ కానీ సాంగ్ కానీ ఏది? నాకా ఐ లవ్ యూ డాడీ అనే సాంగ్. ఐ లవ్ యూ డాడీ సాంగ్ ప్రతి ఒక్క లైన్ చాలా అంటే డెప్త్ ఉంటుంది. మీకు చిన్న పాడిపిస్తా. ఐ లవ్ యు డాడీ నన్ను నవ్విపించిన అన్న, నన్ను బుజ్జగించిన అన్న, నన్ను ఆటాడించిన అన్న, నన్ను ఎత్తుకునే నాన్న, అమ్మాయి పుట్టాలని నా కోసం గాజుల ముందే కొన్నావు డాడీ, కడుపులో ఉండి నా మాటలు మొత్తం నువ్వు విన్నావు డాడీ, ఫ్రాకులు కొన్ని బీర్వాలో దాచావన్నో తెలుసు డాడీ, పిలుపుని వింటే నా పేరు చిట్టి తల్లే కదా డాడీ, పుట్టగానే ముద్దు పెట్టి హత్తుకున్నావు డాడీ, నవ్వుకుంటూ కళ్ళం బట్టి నీళ్ళు పెట్టుకున్నావు డాడీ, బంగారు కొండ లాంటి హీరో అంటే నువ్వే డాడీ, కొందరిలాగా నన్ను చంపలేదు, థ్యాంక్ యూ డాడీ, నేను అమ్మాయిని తెలిసినా కానీ చంపలేదు, దానికోసం నన్ను బతికించినందుకు థ్యాంక్ యూ డాడీ. ఇంత డీప్ మీనింగ్ ఉండే సాంగ్లో సో జనాలకి ఎక్కువ రీచ్ అవ్వలేదు ఆ సాంగ్. సో అది యానిమేటెడ్గా సాంగ్ చేశాను నేను. సో బట్ స్టిల్ అంత రీచ్ అవ్వలేదు. మేము టీం అందరం కూడా చాలామంది ఇండోనేషియా నుంచి టీం వచ్చి యానిమేషన్ వర్క్ చేస్తున్నారు దానికి. సో ఫుల్ హోప్స్ ఉండే ఇది కూడా అరుపు లాగా వెళ్తుందని. సో అది ఎక్కువ రీచ్ అవ్వలేదని ఒక చిన్న బాధ. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే నేను కరెంట్లీ వర్కింగ్ ఫర్ విశ్వక్సేన్ లైలా మూవీ. ఓకే, నైస్ నైస్. లైలా మూవీకి ఆల్రెడీ ఒక సాంగ్ చేస్తాను, దట్ ఈస్ వర్కింగ్. అండ్ మోస్ట్లీ ఇంకా సోనీ మ్యూజిక్తో ఐ హ్యావ్ అనదర్ 2 songs రిలీజింగ్. రీసెంట్గా నాగ చైతన్య గారితో కూడా ఒక పోస్ట్ పెట్టావు, వాట్ ఈస్ ద అప్డేట్? నేను ఎంగేజ్మెంట్ అయినా నెక్స్ట్ డేనే పెట్టావు యాక్చువల్లీ అప్డేట్. ఏంటి అప్డేట్? నేను చౌర్యపాఠం అనే మూవీకి ఒక సాంగ్ నేను ఇంకా అగత్య ఇద్దరం కలిసి సాంగ్ కంపోజ్ చేసినాము. సో అది నాగ చైతన్య గారు రిలీజ్ చేశారు. మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ దీంతో ఈ రౌండ్ అయిపోయింది, నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ రౌండ్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. ఇందులో ఏంటంటే మనలో ఉన్న షేడ్స్ బయటకు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డంషరాడ్స్ అనమాట. మేము కొన్ని వర్డ్స్ ఇస్తూ ఉంటాం, వాటిని నువ్వు కరెక్ట్గా గెస్ చేయాలి. ఓకే, రెడీ? ఓకే. సో ద ఫస్ట్ వన్ ఈజ్ చికెన్. బాంబ్. ఇలా బాంబ్. చిచ్చి చికెన్ బాంబ్ ఏంటి రోలి? చికెనేనా? చికెన్ 65, చికెన్ తందూరి. చికెన్ తందూరి ఏంది? చికెన్ గునియా. ఇంకేం చెప్పాలి మరి? ఏం చెప్పాలి? తినేటియేనా? ఓకే ఓకే. చికెన్ 65, చికెన్ తందూరి, చికెన్ టిక్కా, చికెన్ తందూరి మురుగు మసాలా, చికెన్ తందూరి మసాలా. ఆగాలి. తందూరి చికెన్. అమ్మయ్యా. ఓకే, నెక్స్ట్. ఊరేసుకుంటున్నాం. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే కొడుతున్నావు. నువ్వు ఎక్స్ప్రెషన్ అట్లా ఇచ్చినావు కదా కొడుతున్నట్టు. ఓకే, నువ్వు సిగ్గుపడుతున్నావా? ఓకే, సిగ్గుని ఏమంటారు? సిగ్గుతో చచ్చిపోతున్నావు. అట్లా నాకు అర్థం కావట్లే. నేను తాళి పెళ్ళి
పెళ్ళి తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ నైట్ ఉంటుంది. ఫస్ట్ నైట్ డాన్స్ చేస్తావా? దావత్ తర్వాత ఏమవుతుంది? డ్యాన్స్ చేస్తారా? అద్దా తెలియదు, మర్చిపోయినా నేను ఆ వర్డ్ గుర్తొస్తుంది నాకు. ఏబి బి భారత్. నెక్స్ట్ ఏంటి? చైన్ వస్తుందా? ఏం చేస్తున్నావు? టైం అయింది. మందులు వేసుకున్నావా లేదా టైంకి? ఓకే. మందు, చిందు, విందు, గీతా మాధురి వాళ్ళ హస్బెండ్ నందు. ఉంది, 2 ఉన్నాయి, దాంట్లో పోసుకుంటున్నాం, మజ్జిగ కలిపినాం. మజ్జిగ తాగుతా ఏం చేస్తావు? తింటావు, కింద పడతావు తాగినాక. కింద తాగి ఏం మందు తాగుతాం. 60, 90, 120 ఉంది. మందులో ఏం రకాలు? రమ్, కళ్ళు, సొల్లు, కుళ్ళు. బ్రాండ్లు మా తాత చేస్తాడు అవన్నీ. సొల్లు కుళ్ళు అనుకుంటా. ఇంకా బీర్. ఏమి ఇట్లాంటి భూచక్రం తిప్పుతారు. బీర్ బాటిల్. ఓకే, బీర్ ఉంది. బీర్ స్టఫ్. ఇప్పుడేదో వంట చేస్తావు, కట్ చేస్తావు, వేంపుతావు. ఏం కత్తి, ఆనియన్సా, కూరగాయలా? బీర్ కూరగాయలు. బీర్ కూలర్. బీర్ అయితే ఉంది. ఈ పక్కన బీర్ కూరగాయలు అటాచ్ చేయాలి. ఎందుకు అటాచ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. కూరగాయలు బీర్ ఎందుకు వస్తుంది? అది కోసిన ఒక్క నిమిషం ఆవు, నేను కూడా కోస్తా. ఊకే అప్పటికెళ్ళి చెప్పు. కోసిన ఇట్లా కోసిన. ఇదేంది? ప్లేటు. దీని మీద ఏం పెట్టినావు? బీర్ పెట్టినావు, కత్తి పెట్టినావు. కొబ్బరికాయ. అప్పటికి అంటున్నావు కానీ ఏం చెప్తారు? కొట్టినావు, కొబ్బరికాయ కొట్టినావు. వీడిది కొబ్బరి కాయ, బీరకాయ. కూరగాయలలో బీరకాయ అంటున్నావా? అరే అన్న నిజంగా చెప్తున్నా, నువ్వు ఏ పెద్ద షోకి వెళ్ళకు ప్లీజ్. హలో, బీరు పక్కన కాయ కలిపితే బీరకాయ. లైఫ్లో ఒక మైల్ స్టోన్ అంటారు కదా, ఈరోజు నీకు ఒక ఆన్సర్ చెప్తాను. అది ఒక మైల్ స్టోన్ కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు ఎంత చేస్తున్నా కదా, నౌ ఇట్స్ యువర్ టర్న్. ఇట్స్ మై టర్న్. చూడు ఎంత ఈజీగా చెప్తాడు. చూద్దాంలే. ఫుడ్, తిండి. ఏంటి? దుంకడమా? సింహం, పులి తిండి పులి, పందెం పులి. నేను ఎంత మొద్దుదాన్నో అర్థమైపోతుంది అందరికి. పులి, తిండి, ఇంకేంటి తర్వాత? పులి అన్న వర్డ్ ఫిక్స్. దాని తర్వాత పులితోటి ఇంకొన్ని వర్డ్ చెప్పు. తిండి. పులిహోర. సో ఇది ట్రయల్, ఇది యాక్చువల్ వర్డ్స్ లేవు ఇప్పుడు. నెక్స్ట్ సినిమా చూపిస్తా. మామ. ఇప్పుడు నువ్వు నాకు చూపిస్తున్నా సరిపోదా? సినిమా, మూవీ, థియేటర్, ఆడియన్స్. నీకు ఇలా ఆడియన్స్ అని పడుతుందా? సినిమా స్క్రీన్. నీ 2 words అని చెప్తా. ఫస్ట్ వర్డ్ ఏంది, సెకండ్ వర్డ్ ఏంది చెప్తా. ఓకే, ఫస్ట్ వర్డ్ సినిమా. సముద్రం.
ఎవరు లే కాదు ఒక్క మాట మాట్లాడుతుంది. సినిమా సముద్రం అనేది ఉంటుందా? ఏమో ఏం జస్ట్ ఆలోచించు. సినిమా బాబు ఫ్లాప్ సినిమా మొత్తం ఆడికేరా హిట్ సినిమాని కూడా నోటికి రాదా? సినిమా ఏమైంది? నిద్రపోయిందా? సినిమా చూస్తున్నారు ఆడియన్స్, కెమెరా. ఓకే, ఈ రౌండ్ నా కోసం వదిలేద్దాం కదా ప్లీజ్. కంప్లీట్ చేయాలి కంపల్సరీ. నిన్ను 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 అందరినీ. ఇదేమన్నా అల్లు అర్జున్ సినిమాలో నిన్ను అందరు ఇట్లా. ఇంకేం చేసినావమ్మా చెప్పు. నేనేం చేస్తాం? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నాకు చెప్పు. సినిమా ఏం చేసినావు? పాప్కార్న్ తిన్నాం. నాకు తెలిసింది కాదు. సినిమా తీసినాం. సినిమా నాశనం అంటాడు ఎవడన్నా? సినిమా నీకు ఎప్పుడు ఫ్లాప్ నాశనము ఈ విధంగా సినిమా తీసినాం. ఓకే తీసినాం. సినిమా నాశనం, సినిమా నాశనం ఇలా వినిపిస్తుంది నాకు. అది నీకు నాశనమే వినబడుతుంది. నీకు ఏ నాశనము సర్వనాశనము ఇవే వినబడతాయి కానీ ఓకే తీసినాం అనేది లేదు. నెక్స్ట్ జాగింగ్. జాగింగ్ ఇట్లా ఎవడైనా జాగింగ్ చేస్తాడా? బయట వేరే కంట్రీలో కూడా, బయట ప్లానెట్ లో కూడా ఎవడు చేయడు ఇట్లా జాగింగ్. ఇట్లా చేస్తాడు జాగింగ్ అని. ఇట్లా ఎవడో జాగింగ్ చేసుకుంటాడు. పబ్బింగ్, డాన్సింగ్ ఇన్ ద పబ్. డాన్స్, డాన్స్, జాయ్, హ్యాపీనెస్. హులా హులాలా. ఇంకా అది రాసిస్తారా? ఇలాంటి నాకు పెట్టకండి నెక్స్ట్ టైం ప్లీజ్. ఓకే, వాట్ ఈస్ ఇట్? నాకు భయం వేస్తుంది అంటే నీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం కాదు. స్ట్రిప్ డాన్స్. పార్టీ, బర్త్డే పార్టీ. పార్టీలో దమ్ముండాలా? నాకు దమ్ అవుతుంది, నీకు దమ్ ఉండదు. వద్దులే రోలి. పార్టీ హార్డ్. బాంబ్ లగాదెంగేలా ఉంది అది. బాంబ్ లగాదెంగ ఇట్లా అంటారు అమ్మా, ఇట్లా అన్నారు ఎవరు? ఈ రౌండ్ లో చాలా ఇద్దరం కష్టపడ్డాం కాబట్టి ఇద్దరం అన్నకు ప్లీజ్. నాకు ఆల్మోస్ట్ కళ్ళల్లో వరకు నీళ్ళు వస్తున్నాయి, నాకు మొత్తం బాడీలకి స్వెట్ వస్తుంది. ఈ రౌండ్ కి విన్నర్ నేనే. ఇదేమన్నా పోకిర్ లెవెల్ ట్విస్ట్ ఇచ్చినావు. ఐఎమ్ ద విన్నర్. నో ఐఎమ్ ద విన్నర్. కష్టపడేది నేను. ఒక చిన్న దానికి ఇట్లా అంటే బాంబ్ లాగాదేగా అన్నాను సార్. ఎవరన్నా ఇట్లా అంటే బాంబ్ లాగాదా, ఇంత పెద్ద వర్డ్ ఉంటుందా? ఏమన్నా వద్దులే రోలి, నిజంగా నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. నీ కాల్ పట్టుకుంటా రోలి. కంపల్సరీ నన్ను విన్నర్ గా చేయాలి నువ్వు. ఓకే, నీ విన్నర్ ఇస్ రోల్ రైడా. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ రౌండ్, ఆగమాగం. ఈ రౌండ్ ఏంటంటే మేము సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని మీమ్స్ నీకు చెప్తాము. అవి నీకు రియల్ లైఫ్లో ఎక్కడ ఎప్పుడు కనెక్ట్ అయ్యాయో మాతో షేర్ చేసుకోవాలి విత్ మెమరబుల్ ఇన్సిడెంట్. ఓకే, బాగుందన్నా? నిజంగా బాగుందంటే ఇంతమంది డంషరాడ్స్ ఆడినప్పుడు అనిపించింది. నెక్స్ట్ ఎవరికి తెలుసురా, ఎవరికి తెలుసు అని ఎప్పుడు అనిపించింది? లియోలో యాక్చువల్లీ సాంగ్ నేను పాడినా అన్నట్టు. దాంట్లో ఏంటంటే నాకు క్రెడిట్స్ ఉంటాయి కానీ నా వాయిస్ ఎక్కువ వినపడే. దాంట్లో అందరు వచ్చి సింగర్లు అందరు అన్న నువ్వు వాడినా నీ వాయిస్ వినపడతాడు అంటే ఎవరికి తెలుసురా ఎవరికి తెలుసు అనే సిచ్యువేషన్ ఉండే నాకు. ఎక్కడ దొరికారా మీరంతా అని ఎప్పుడు అనిపించింది? అయితే ఒకసారి నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా, కంటసే ఫొటోస్ ఇచ్చిన. మనం వేసే ఫొటోస్ ఇచ్చి మనకి టైర్డ్ అయిపోతాం. సరిగా తినేసి వస్తా అనేసి ఒక ఆంటీ రానా ఫోటో బాబు అన్న. ఆంటీ తినేసి వస్తానంట, ఆకలిస్తుంట. ఒక్క రోజు తినపోతే ఏమవుతుంది బాబు, ఫోటో ఇచ్చిపో అన్నది. ఆ రోజు ఇప్పటివరకు మర్చిపోలేదు. అమ్మ ఇదేంది నేను బిగ్ బాస్కి వెళ్ళా మాత్రం ఇంత ఓన్ చేసుకుంటారా, మరి ఈ లెవెల్లో ఇస్తారా అని ఫోటో ఇచ్చిన. తర్వాత ఏం చేసింది, తింటుంటా అంటే ఇంకో అంటే చుట్టూ చేయి గుంజేసింది. బాబు ఫోటో అన్నది, ఆంటీ తింటున్నాను అంటే. సో ఆ మూమెంట్లో అనిపిస్తుంది ఎవర్రా మీరంతా. హరియానా కొద్దిగా మంచి ఎక్స్ప్రెషన్ హరియానా. నేను ఒక ఆన్సర్ చెప్పినాక నీకు నెక్స్ట్ ఏం చెప్తాను, నెక్స్ట్ ఏం అడగాల అని దాంట్లో ఉన్నావు కానీ కొద్దిగా నేను చెప్పిన దానికి కొద్దిగా రెస్పాండ్ అవ్వు. నెక్స్ట్ నేనేం చెప్పాలా, ఎట్లా చెప్పాలని నేను ఫ్రేమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే,
నువ్వైతే సక్సెస్ఫుల్ గా ఆగమాగం అనే రౌండ్ ని కంప్లీట్ చేసావు. నెక్స్ట్ కానీ నాకు ఫస్ట్ నుంచి ఆగమాగం రౌండ్ లోనే ఉన్నా అనిపిస్తుంది. ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఏంటంటే ఒక్కొక్కటి అట్లనే ఉంది. ఈ రౌండ్ పేరు చూడు, హైలైట్ ఉంటుంది, వాట్లగా దేంగే. ఇందులో ఏంటంటే మీకు 2 ఆప్షన్స్ ఇస్తాం, దిస్ ఆర్ దట్ అన్నట్టు. అందులో నుండి ఒకటే చూస్ చేసుకోవాలని ఎందుకని మాకు చెప్పాలి రీజన్, ఓకేనా? సరే. ఫస్ట్ వన్ వచ్చేసి హ్యూమిలియేషన్ ఆర్ క్రెడిట్స్. ఏది ఎక్కువ నీ లైఫ్ లో నువ్వు చూసావు? హ్యూమిలియేషన్. సీరియస్లీ? ఎలాంటిది అంటే నేను ఫస్ట్ ర్యాప్ చేస్తున్నప్పుడు కాలేజ్లో కూడా అరే రేపిస్ట్ అని పిలుస్తుండే ర్యాప్ని. ఓయమ్మా. అంటే అట్లా హేళన చేసేటోళ్ళు. అంటే నేను ఒకసారి కాలేజ్లో కూడా పర్ఫామ్ చేసేటప్పుడు మైక్ కట్ చేసినారు, పాడుతున్నప్పుడే మైక్ కట్ చేసినారు. ఎందుకంటే మన స్టూడెంట్స్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఉంటారు కదా, ఏం అల్లరి చేస్తున్నా కట్ చేసినారు. సో ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉండదు కాదు. అండ్ ప్లస్ ర్యాప్ చేస్తున్నప్పుడు చాలా సినిమాలో పాడితే కూడా వెతుక్కోవాల్సి వస్తుండే. నేను ఇందులో అరే ఇక్కడ పాడిన చిన్న బిట్టు పాడినా అక్కడ పాడినా వెతుక్కోవాల్సి వస్తుండే. సో చుట్టుపక్కల ఎవరు కూడా అంత ఎంకరేజ్ చేస్తారు, చుట్టాల సైడ్ కూడా అంత అరే చూడు మీ కొడుకు ఏం చేస్తుండో, మరి ఏదో చేస్తుండో. అంటే అందరూ చదువుకొని సాఫ్ట్వేర్ కంపెనీలో నా ఉన్న ఏజ్లో సంపాదించటోళ్ళు. సో అట్లా హ్యూమిలేషన్ ఎక్కువ ఫేస్ చేసినాను. ఒక అమ్మాయిని కలవాలంటే లంచ్ ప్రిఫర్ చేస్తావా, డిన్నర్ ప్రిఫర్ చేస్తావా? రెండు. లంచ్కి వచ్చి డిన్నర్కి వచ్చి ఉంటే మంచిదే కదా. అరే అన్న అమ్మాయి నీకు అప్పుడే పరిచయం రోలి, బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్వైట్ చేస్తాను. ఆల్ డే విత్ యూ. ఎందుకట్లా చేస్తావు? బ్రేక్ఫాస్ట్ లంచ్ నాతో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చెప్తావేంది? ఆల్ డే విత్ యూ. నీకు ప్రాబ్లం అన్నట్లేదు, ఒక అమ్మాయి ఫస్ట్ టైం. యా వై నాట్? మంచి ఆకలి మీద ఉన్నావు. అంట్లు తోమడం ఇష్టమా, బట్టలు ఉతకడం ఇష్టమా? రెండిట్లో ఏదో ఒకటి. ఏది ఎక్కువ చేశారు? సారీ చూడు నా బ్రెయిన్ పని చేయట్లేదు. అది ఫస్ట్ నుంచి నువ్వు అంట్లు ఎక్కువ తోమేవా నీ లైఫ్ లో, బట్టలు ఎక్కువ ఉతికావా? బాసాన్లు ఉతికిన, బట్టలు కడిగిన. నాకు పిచ్చెక్కిలా ఉంది. ప్రపంచంలో ఎవడైనా అంట్లు తోముతాడు, బట్టలు ఉతుకుతాడు. లేదు నిజంగా అరియానా, నిజం చెప్తున్నాను. బాసాన్లు ఉతికిన. బాసాలు ఎట్లా ఉతుకుతావు? ఇట్లా. తోమడం అంటారు, ఉతకడం అంటే ఇట్లా. తోమడం అంటే మా మమ్మీ తోముతుంది నన్ను. అది తోమ్. స్నోరింగ్ ఆర్ ఫార్టింగ్ ఎక్కువ చేసింది ఏది? రెండు. ఓ అన్ని రెండేనా? ఇగో ఎట్లా రోలి ఎట్ ఏ టైమా? ఏమవుతుంది అంటే పడుకున్నప్పుడు అన్న వెళ్తుంటది, ఇట్స్ ఆల్ ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్. పబ్లిక్ ప్లేసెస్ లో అరే నేను నీకు చెప్పాలా, చాలా మంది తెలియకుండా చేస్తూనే ఉంటారు, కాకపోతే ఇట్లా బిగబట్టుకొని చేస్తారు కొత్తది. మొన్ననే ఒక పోస్ట్ చదివినా, నువ్వు ఎక్కువ ఫాట్ చేస్తున్నావు అంటే నీ బాడీ డైజెస్ట్ సిస్టమ్ చాలా బాగుందని. అట్లానే ఇప్పుడు ఫాట్ చేయొద్దు మనం. ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు? నాకు కొద్దిగా బాత్రూమ్ టాపిక్స్ అంటే ఇరిటేషన్. కొద్దిగా అడిగింది నువ్వు, వినాల్సింది నువ్వే. ఫోన్ ఇన్ బాత్రూమ్ ఆర్ ఫోన్ ఇన్ డ్రైవింగ్? ఎక్కువ ఫోన్ ని యూస్ చేస్తావు? ఫోన్ డ్రైవింగ్ తో ఎక్కువ. డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే హలో హర్యానా మళ్ళీ ఇప్పుడు చలాన్ వేస్తారు నాకు. నేను డిసప్పాయింటెడ్ ఉన్నా యాక్చువల్లీ నీ ఆన్సర్ తో. ఎందుకు నేను బాత్రూమ్ లో ఎక్కువ వాడుతున్నా ఫోన్. అంటే ఐ నో రే బాయ్స్ బాత్రూమ్ కి ఫోన్. ఇప్పుడు నేను మాట్లాడినాను ఎవరితోన్నా, ఇట్లా మాట్లాడేటప్పుడు సడన్ గా ఇట్లా హాలో సౌండ్ వచ్చింది, అట్లా ఎవరా నాకు డౌట్. రోలి ఎప్పుడైనా బాత్రూమ్ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నా, నీకు ఇన్హేల్ అవుతుందా ఎక్స్హేల్ అవుతుందా మాట్లాడుతాను నేను. అట్లా కదా అరేరా, నీకు మామూలుగా ఎవడన్నా ఇట్లా కవర్ చేసుకొని మాట్లాడేటప్పుడు మధ్య అని ఇట్లా వినబడ్డా నీకు. లైఫ్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ఎవ్రీవన్. వాట్? బాత్రూమ్. నీకు లైఫ్లో నువ్వు ఒక్కరిని ఓకే నా ఈ లైఫ్లో నేను ఒక్కనున్నాను ప్రశాంతంగా ఉన్నాను అనే ఏకైక ప్లేస్ బాత్రూమ్ ఎవరికైనా. సో ఫోన్ తీసుకెళ్తా మరి అన్న. తీసుకెళ్తావా? కానీ ఎక్కువ ఫోన్ అండ్ డ్రైవింగ్. అంటే ఫోన్ తీసి ఇట్లా మాట్లాడను, కనెక్ట్ చేసినప్పుడు డ్రైవ్ చేసినప్పుడు అట్లా కాల్ చేస్తాను ఫ్రెండ్కి అట్లా. అండ్ సక్సెస్ఫుల్ గా ఈ రౌండ్ కూడా ఫినిష్ చేసాం. రోల్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నీ కాకినాడ కాజా మొత్తం అదిరిపోయింది. సో బిఫోర్ వి ఎండ్ ద షో నీకు ఎలా అనిపించింది మా షో? చాలా బాగుంది హర్యానా. థ్యాంక్ యూ.